జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాలు ముఖ్యంగా ముస్లిం క్రిస్టియన్ సంబంధించి వారి అభ్యున్నతి వరకు చేపట్టబోతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. అధ్యక్ష, వాస్తవమే ఇవాళ విద్య అనేది అన్నింటికంటే ప్రధానమైంది. ఇవాళ విద్య అవకాశాలు ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మైనార్టీలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయటం 5th to 12th ఇంటర్ స్థాయి వరకు, అంటే ఈ సంవత్సరం 71 పాఠశాలలు ఆరంభింపబడటమే కానీ రాబోయే సంవత్సరం 119 పాఠశాలలు ఆరంభించే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం. అధ్యక్ష, 119 ఎసైడ్ 129 ఎస్ఎస్ 129 వాట్ ఇట్ 129 చాలా సంతోషం. అధ్యక్ష, ఇవాళ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటుగా వారికి ప్రాథమిక స్థాయి అంటే ఇవాళ LKG to 4th అది కూడా ప్రధానమైనటువంటి ఒక విద్యా బోధన సంబంధించిన అంశం కాబట్టి దాన్ని ఏ విధంగా మనం భర్తీ చేయబోతున్నామో కూడా ఆలోచన చేస్తే బాగుంటుందనేది నా సూచన. అధ్యక్ష, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో 4th వరకు చదువుకొని వీళ్ళ 5th ఏదైతుందో ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ రావడంతో కొంత ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం పొందడానికి పిల్లలు ఇబ్బంది ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఏ విధంగానైతే ఉన్నత వర్గాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ LKG నుండి ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం పొందడం జరుగుతుందో ఇవాళ నిరుపేద వర్గాలకు చెందినటువంటి యొక్క పిల్లలు, వాళ్ళు దళితులే కానివ్వండి, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు కానివ్వండి కాక వారికి కూడా వాళ్ళ నర్సరీ LKG నుండి కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించే విధంగా మరి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఇవాళ ఇంటర్ తదుపరి ఏదైతే విద్యా బోధన పొందబోతామో ఇవాళ ఇంటర్ తదుపరి పొందబోయేటటువంటి ఒక విద్యా బోధనకు రిజర్వేషన్ అనేది ప్రధానమైనటువంటి ఒక అంశంగా పేర్కొనడం తప్పదని చెప్పి అంటున్నాను. సరే, గత ప్రభుత్వాల కాలంలో వాస్తవం మైనార్టీలు కొంత వివక్ష గురి కావడం జరిగింది. దీన్ని ఎవరిని కూడా డిస్ప్యూట్ చేయలేం. సరే, ఏదేమైనా కానీ వీళ్ళు అన్నింటికి మూలం విద్య అని ఏ విధంగా భావిస్తున్నామో గతంలో కొంతమేరకు దీన్ని భర్తీ చేయాలని చెప్పని ఆనాడు 2004-9 మధ్యకాలంలో మరి మైనారిటీలకు అంటే ముస్లింస్లలో ఉండేటటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించినప్పటికీ వీళ్ళ న్యాయస్థానాలు ఏదైతే 50% సీలింగ్ పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా 4% పరిమితం కావడం జరిగింది. సరే, అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఆ 4% రిజర్వేషన్ సౌకర్యాన్ని మరి మన తెలంగాణ రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ముస్లిం సోదరులు పొందుతున్నారని చెప్పక తప్పదని చెప్పంటారు. దాంతోపాటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో అది TRS పార్టీ కానివ్వండి, ప్రధానంగా ఎన్నికలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారానికి రావటంతో 4 మాసాల్లో ఏదైతున్నదో వీళ్ళ ముస్లింస్కి సంబంధించి 12% రిజర్వేషన్ అమలు చేయడానికి చర్యలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారు. సరే, 4 మాసాల లోపల మరి అది సాధ్యమా అనేది వేరే అంశం. వీళ్ళ ఈ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి ముందుగా మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయటం. సరే, మైనార్టీ కమిషన్ వాస్తవంగా మనం 6 మాసాల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పి భావిస్తే అది 2 పర్యాలు మనమే పొడిగించుకున్నాం. దాని పర్యవసానం ఏదైతుందో ఇవాళ దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ మరి బీసీ కమిషన్కు మరి ఆ నివేదిక సమర్పించబడటం, బీసీ కమిషన్ ఏదైతున్నదో దాన్ని పరిశీలింపజేసి త్వరలోనే నివేదిక వస్తుందని చెప్పి భావిస్తున్నాం. మరి ఆ నివేదికకు అనుగుణంగా 12% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా కేంద్రానికి నివేదించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు 9th షెడ్యూల్ దాన్ని చేర్చే విధంగా చేర్చి మన రాష్ట్రంలో ఉన్న 12% రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏదైతే పేర్కొన్నారో మరి ఆ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా
ఎందుకంటున్నానంటే ఇదివరకే ఇది 3వ ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం గడిచిపోతుంది. వీళ్ళ మనం కేంద్రాన్ని పంపించడంతోనే మన బాధ్యత తీరడం లేదు. కేంద్రానికి పంపించడంతో పాటుగా కేంద్రాన్ని ఒప్పించేటటువంటి ఒక బాధ్యత కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టాలని చెప్పంటాం. వీళ్ళ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సత్సంబంధాలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రధాన మోడీ గారితో ఏర్పరచుకుంటున్నటువంటి ఒక సత్సంబంధాలు మనకి మైనార్టీ రిజర్వేషన్ ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చుకోవడానికి ఏదైతే కేంద్రానికి ప్రతిపాదన పంపించడం జరుగుతుందో దీన్ని ఆమోదం పొందేటటువంటి ఒక అవకాశం నేను మెరుగుపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వాస్తవంగా ఏదైతున్నదో కొన్ని రాజకీయ పార్టీలు ఈ మైనార్టీ రిజర్వేషన్ను కేవలం మతపరంగా చూడటం అనేది దురదృష్టం అని చెప్పి అంటున్నాను. మనం మైనార్టీలలో ఉండేటటువంటి ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ కేవలం మైనార్టీలకు ముస్లింలకు వచ్చే వరకే దీన్ని మతపరంగా చూడటం. వీళ్ళ మనం హిందువులం అధ్యక్ష, మీకు తెలియదు ఏమున్నది. వీళ్ళ మన దానిలో కూడా ఏదైతుందో వీళ్ళ సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాల వారికి అందరికీ కూడా మన రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాం అని చెప్పి అంటున్నాను. వీళ్ళ మనం హిందువులలో కూడా అన్ని వర్గాలు పొందడం లేదు. అట్లాగే ముస్లింలలో కూడా ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ ఆలోచన కానీ రాజకీయ పార్టీల ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీ విధానం కూడా చెప్పంటున్నాను అధ్యక్ష. నేను ఆనాడు 5% రిజర్వేషన్ అమలు చేయాలని సంకల్పించినప్పుడు కూడా ఏదైతున్నదో మొత్తం మైనార్టీలకు ముస్లింలకు అందరికీ కాకుండా ముస్లింలలో సామాజిక